హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్ అలాగే బరాసత్లలో జూన్ 1న లోక్సభ ఎన్నికల కోసం పోలింగ్ జరిగింది. కానీ దీని మీద ఫిర్యాదు రావడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలి అని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ రీపోలింగ్ సాయంత్రం 6 గంటలకైతే ముగియనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 120 దేగంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 61 కదంబగచ్చి సరదార్ వద్ద స్కూల్లోని రూమ్ నెంబర్ 2లో, అలాగే మధురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కాక్ద్వీప అసెంబ్లీలో ఉన్న అధీర్ మహల్ శ్రీ చైతన్య విద్యాపీఠ్ స్కూల్లో రీపోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ 2 పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు అందుకున్నాకనే ఈ రీపోలింగ్ నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. సో దీంతో పాటు అన్ని పరిస్థితులను కూడా అంచనా వేశామని తెలిపింది. జూన్ 1న లోక్సభ ఎన్నికల పోలింగ్లో మధురాపూర్, బరాసత్లలో తృణమూల్ కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్స్ అలాగే బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సో అంతకుముందు రాష్ట్రంలో కూడా పలు చోట్ల అయితే ఇలాగే గొడవలు జరిగాయి. అయితే ఎక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. కానీ ఈ 2 నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణల్లో మాత్రం చాలామంది గాయపడ్డారు. దీంతో అక్కడ స్థానిక మహిళలు నిరసన కూడా వ్యక్తం చేశారు. సో దాంతోపాటుగా పోలింగ్ కూడా అప్పుడు నిర్వహించిన పోలింగ్ కూడా సవ్యంగా జరగలేదు. కాబట్టి రీపోలింగ్ అయితే నిర్వహించారు ఫ్రెండ్స్.